హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని తీసుకురావాలని చెప్పి టీడీపీ ప్రయత్నిస్తుందా, లేదంటే అది ట్రోలింగ్ మాత్రమేనా? అసలు ఒక కామన్ మ్యాన్గా జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? కిరణ్ కుమార్ అండి. ఓకే. పాలిటిక్స్ గమనిస్తుంటారా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ? గమనిస్తుంటాం. ఓకే. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు గత కొంతకాలంగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మీరేమంటారు? లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ గారే బెటర్ అండి. లోకేష్ గారికి అయితే అంత స్టఫ్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మినిస్టరే తను కొనసాగించితే బెటర్. డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారే బెటర్. ఎందుకంటే తను చాలా మంచి చేస్తుండు. పబ్లిక్ కూడా బాగానే రెస్పాన్స్ ఇస్తున్నాడు. అతనే బెటర్ నాకు తెలిసి. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు వయసు అయిపోతుంది. చంద్రబాబు గారు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాడు సీఎం కన్నా కూడా. ఆయన నెక్స్ట్ జనరేషన్ లోకేష్ అయితే బాగుంటుంది, లోకేష్ని ముందు తీసుకురావడానికి డిప్యూటీ సీఎం చేయాలనుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంకి ఇస్తే లోకేష్ చేయలేరంటారు మీరు? చెయ్యలేరండి. అతనికి అంత అనుభవం కూడా లేదు. ఆయన కంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు అచ్చెన్నాయుడు అలాంటి వారు కూడా ఉన్నారు కదా. ఆయనకు చాలా అనుభవం, అచ్చెన్నాయుడు గారికి ఆయన చాలా అనుభవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంబట్టి చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఆయనని ఫాలో అయినారు. చాలా అతనికైతే బెటర్. ఇంకా లోకేష్ కంటే ఇతనే బెటర్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే బెటర్. ఎందువల్ల పవన్ కళ్యాణ్ గారు బెటర్ అనుకుంటున్నారు మీరు? అతను చాలా మంచి పనులు చేస్తున్నారండి. చాలా పబ్లిక్ కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే జల్దీ రియాక్ట్ అవుతున్నారు, త్వరగా రియాక్ట్ అవుతున్నారు. సో తనే బెటర్ డిప్యూటీ సీఎం అయితే. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ లొకేషన్ చేశారనుకోండి, అంటే పవన్ కళ్యాణ్ కావాలని చెప్పి సైడ్ చేయడానికి టీడీపీ ఏమన్నా ఇలాంటి ప్రచారం చేస్తుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? నేనైతే అలాగనే అనుకుంటున్నాను. సైడ్ చేయడానికి కోసం ప్రచారం చేస్తున్నాము అనుకుంటున్నాను. ఓకే. అంటే బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, టీడీపీ కొంచెం తక్కువ ఇస్తుంది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ సైడ్ చేసేసి లోకేష్ని తీసుకొచ్చి చేద్దాం అనుకుంటున్నారా? దాని గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. కాకపోతే బీజేపీ అంటే హిందూ ధర్మం గురించి చాలా, సనాతన ధర్మం అంటే ఏందనేది చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. అందుకని సో బీజేపీ నుంచి కూడా అతనికి ఇట్లా ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తారు బీజేపీ నుండి కూడా. సో అతనైతే బెటర్ అండి. డిప్యూటీ సీఎం అయితే అతనే బెటర్. ఓకే. లోకేష్ గారు అయితే చేయలేరంట. ఓకే. ఒకవేళ మీ మాటలో ఒకవేళ లోకేష్కి ఏ మినిస్టర్ పదవి, అంటే హోమ్ మినిస్టర్ ఇస్తే చేయగలరంటారా? హోమ్ మినిస్టర్ ఏమండి, అదే కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి, కొన్ని చిన్న చిన్నవి జరుగుతున్నాయి కదా. అంటే ఆయనకి ఏ పదవి ఇస్తే, ఏ మినిస్టర్ ఇస్తే మీరు ఓకే అనుకుంటారు అని? ఇప్పుడు ప్రజెంట్ ఏమి లేదా అండి, అదే కొనసాగిస్తే బెటర్. అతనికి ఇంకా వేరే ఎందుకు, అట్లానే చేసుకుంటున్నాడు కాబట్టి అదే బెటర్. ఇంకా వేరే మార్చడానికి అయితే వీలు కాదు. నెక్స్ట్ ఇప్పుడు మీకు బాలకృష్ణ గారు తెలుసు కదా. బాలకృష్ణ గారు కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు ఆయనకి ఎందుకు ఒక ఎమ్మెల్యేగా ఉండి వదిలేస్తున్నారు? ఆయన ఎందుకు పార్టీ ఏదైనా మంచి మినిస్టర్ పదవి కానీ ఏదన్నా పదవి ఇచ్చేసి ఆయన ఎందుకు ఆయన సేవలు టీడీపీ ఉపయోగించుకోవట్లేదు అంటారు? ఏమో అతన్ని దూరం పెడదామని చూస్తున్నారు ఏమో, మళ్ళీ తెలియదు. అతను కూడా ఇస్తే బెటర్. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి అతనికి కూడా ఇవ్వాలి. వాళ్ళు ఎందుకో మళ్ళీ అతన్ని ఎందుకో దూరం పెడుతున్నారు నాకు అనిపిస్తుంది. ఒకవేళ బాలకృష్ణ గారికి ఇస్తే ఆయన చేసే స్టఫ్ ఉంది అనుకుంటున్నారు మీరు? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా మినిస్టర్ ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. స్టఫ్ ఉంది అతను. ఇప్పుడైతే సీఎం గా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మీకు ఇప్పుడు ఆయన గురించి మీరేమంటారు? ఆయన కూడా చాలా అనుభవం అయిన వ్యక్తి సీఎం గా. ఎందుకంటే ఇంతకుముందు కూడా చేశారు, 2000 ఆ పీరియడ్లో కూడా చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్మెంట్ అంటే అతను చేసింది. సాఫ్ట్వేర్ మీద చాలా అనుభవం ఉంది అతనికి. సీఎంగా అయితే చాలా అనుభవం ఉంది, అతను బెటర్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయనతో పాటు ఒకవేళ లోకేష్ ఇచ్చారనుకో, ఇద్దరు ఇచ్చారనుకో, ఒకవేళ బెటరే అంటారా? ఆయనతో పాటు ఇప్పుడు ఆయన సీఎంఏ, ఈయన కూడా కలిపి ఇచ్చారనుకో, దానివల్ల పవన్ కళ్యాణ్కి ఏమైనా తగ్గిద్ది అంటారా? తగ్గుతుండొచ్చు. తగ్గదండి, తగ్గదు. ఎందుకంటే ఇతనికి ఉండేది ఇతనికి ఉంటుంది, అతనికి ఉండేది అతనికి ఉంటుంది. బస్ ఇద్దరికి ఇచ్చినా కానీ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఏదో మీటింగ్ లో కూడా చంద్రబాబు ముందు మాట్లాడుతూ ఒక సీనియర్ లీడరు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయండి, అదే పాటు కొందరు ఏమంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది, నారా లోకేష్ ఫోటో కూడా పెట్టాలి, ఆయన డిప్యూటీ సీఎం చేసి అంటున్నారు.
పెడితే పెట్టుకోనివ్వండి, ఉమ్. దాంట్లో ఏముంది. ఉమ్. ఎవరి ఫోటో పెడితే ఏముందండి, పబ్లిక్ ఎవరికి రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు చూసుకుంటారు, పబ్లిక్ చూసుకుంటారు. ఉమ్. ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు మంచి చేయట్లేదు అని వాళ్ళు తెలుసుకుంటారు కదా. పెట్టినా పెట్టకుండా మాత్రం ఇదే ప్రాబ్లం ఏం లేదండి. కంపేర్ టు అదవరికి చూసుకుంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అయితే బాగా పనిచేస్తున్నారంట ఆ, మీరు. ప్రస్తుతానికి అయితే మేము చూస్తున్నాం కదండి, మేము ఉండేది హైదరాబాద్ లోనే కానీ మేము చూస్తున్నాం కదా, ఉమ్. డిప్యూటీ సీఎం గా అతను చాలా పని చేస్తున్నారు. అంటే ఈ 6 నెలల్లో అసలు గవర్నమెంట్ ప్రీవియస్ జగన్ చూసారు, ఎలా ఉందంటారు ఇప్పుడైతే ప్రెజెంట్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఆంధ్రలో మాకు తెలియదు. ఓకే. డిప్యూటీ సీఎం గా అయితే మీరు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ బాగా బాగా చేస్తారు. చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తానన్న, ఉమ్. పూణేలో మా ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే. వాళ్ళ ఫ్యామిలీ తిరుపతికి వెళ్ళారు. ఉమ్. తిరుపతికి వెళ్తే టూ ఒక అతను తప్పిపోయారు. ఉమ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇతను పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యారు. ఉమ్. మా ప్రాబ్లం ఇది అని చెప్తే 3 స్పెషల్ టీంలను పెట్టి వెతికించారండి. ఉమ్. చాలా మంచి పని చేశారు. ఓకే. ఎందుకంటే పబ్లిక్ కావాల్సింది అదే కదండి, పబ్లిక్ రెస్పాన్స్ ఇవ్వడమే కావాలి కదా పాలిటిక్స్ అన్నప్పుడు. అంటే మాకు సో సమస్య వచ్చినప్పుడు త్వరగా రెస్పాండ్ అవుతున్నారు. అయినారండి, మా ఫ్రెండ్ వాళ్ళదే చూసాము, 3 స్పెషల్ టీంలను పెట్టి మరి వెతికించారు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ మొన్న ఒక ఇష్యూ జరిగింది, తిరుపతిలో 6 చనిపోయారు తెలుసు కదా. తెలుసు అండి. అప్పుడు కూడా వచ్చి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఇంతవరకు ఏ పొలిటికల్ లీడర్ కూడా క్షమాపణ చెప్పలేదు. ఆయన వచ్చి నా క్షమించండి మా తప్పైంది అన్నాడు. అది ఎలా ఉంది, ఎలా తీసుకుంటారంటారు పబ్లిక్ గా మీరు? పబ్లిక్ గా అంటే ఇప్పుడు ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అతను వచ్చి చెప్పాడు. ఉమ్. ఎందుకంటే తప్పు అనుకున్నాడో ఏమనుకున్నాడో మనకు తెలియదు, ఉమ్. కానీ తప్పు అని జరిగిందని చెప్పి తెలిసి వచ్చి సారీ అయితే చెప్పారు. ఉమ్. అంతే కదండి. అవును. అట్లా అనుకుంటున్నాను. అంటే అక్కడ చైర్మన్ వాళ్ళు చెప్పడానికి కూడా కొంచెం ఆలోచించారు అనమాట. మేము ఎందుకు క్షమాపణ చెప్పాలని అని చెప్పి ఆ మాట అన్నాడు. బట్ ఈయన మాత్రం మీరు చెప్పాలని చెప్పి వాళ్ళ చేత కూడా చెప్పించాడు. అవును, ఎందుకంటే సారీ చెప్పడం వల్ల కిరీటం అయితే పడిపోదు కదండి. ఓకే. అంతే కదా. ఇప్పుడు మన వల్ల తప్పు జరిగింది అన్నప్పుడు చెప్పాలి, సారీ చెప్తే ఏం కాదు. ఓకే. మనం ఎంత పెద్దవాళ్ళైనా తప్పు జరిగినప్పుడు సారీ చెప్పాల్సిందే కదా. అంతే. మీ ప్రాస్పెక్టివ్ ప్రకారం అయితే డిప్యూటీ సీఎం గా అయితే పవన్ కళ్యాణ్ కొనసాగాలి. అవును. లోకేష్ బాబు గారు అంత లేదు కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్తో అని అంటున్నారు. అంత లేదండి.